రంజిత డాక్టర్ కృష్ణ చైతన్యతో మాట్లాడింది. అతను ఎక్కువగా వివరాలు చెప్పలేదు. ఎమర్జెన్సీ కేసు. అప్పటికప్పుడు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అతనెవరో తనకు తెలీదు. రంజిత అతని మొహంలోకి పరిశీలనగా చూసింది. సంథింగ్ ఈజ్ రాంగ్. అతనేదో దోస్తున్నాడు. తను తలచుకుంటే అతన్ని క్షణంలో అరెస్టు చేసేయొచ్చు. కానీ ఏదో మోడెస్టీ, సంకోచం అడ్డొస్తోంది. దివాకర్ ఆ వ్యక్తిని చూశాడు. కానీ వృద్ధుడి వేషంలో ఉండబట్టి గుర్తుపట్టలేకపోయాడు. మరుగుజ్జు మనిషి అతన్ని అటకాయించడానికి ప్రయత్నించడం దూరం నుంచి చూసింది. ఆగంతకుని వల్ల గాయపడ్డం కూడా గమనించింది. కానీ అంత దెబ్బతిని కూడా మరుగుజ్జువాడు తప్పించుకోవడం ఆశ్చర్యం. అతని ఉనికిని తెలుసుకోదలుచుకుంటే కష్టం కాదు. ప్రఫుల్ల కుమార్ దగ్గరికి వెళితే ఆచూకీ తెలుస్తుంది. కానీ దానివల్ల ప్రయోజనమేమీ లేదు. రంజిత చాలా విషమస్థితిలో పడింది. కూతురు మీద జరిగిన అఘాయిత్యం వల్ల జేసిం హార్ట్అటాక్ వచ్చి మరణించాడు. అతని మరణం ఆమెను తరిమి తరిమి కొడుతోంది. ఆ ఉన్నతమూర్తి, నిజాయితీపరుడైన ఆఫీసర్ రూపం కళ్ల ముందు అనుక్షణం ప్రత్యక్షమై మనసులో మెదిలినప్పుడల్లా రక్తం పరవళ్లు తొక్కి, ఆవేశం ఉబికి ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని చిత్రవద చేయమని హెచ్చరిస్తోంది. కొత్తగా వచ్చిన ఎస్పీ కూడా నేరస్తుణ్ణి పట్టుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఏఎస్పీ రాజశేఖర్ని హత్య చేసిన ప్రదేశానికి రసజ్ఞ చెప్పిన ప్రకారం ఆగంతుకుని ఇల్లు 4-5 ఫర్లాంగుల దూరంలో ఉంటుంది. ఆమె చెప్పిన ప్రకారం అది మేడ. కానీ రాజశేఖర్ హత్య చేయబడ్డ ప్రదేశానికి ఆ భవనం ఎటువైపు ఉందో చెప్పలేకపోతుంది. రాజశేఖర్ డ్రైవ్ చేస్తున్న కారుకి ఎదురుగా ఆమె పరిగెత్తుకొచ్చింది. అంటే కారు నిలబడున్న ప్రదేశానికి సూటిగా 4-5 ఫర్లాంగుల దూరంలో ఆ మేడ ఉండుండొచ్చు. రసజ్ఞ పరిగెత్తడంలో కొన్ని మలుపులు తిరిగింది. అంటే సూటిగా కాకపోయినా ఆ దిశలో నేరస్తుడు నివసించే బిల్డింగ్ ఉందన్నమాట. ఎస్పీ అటుకేసున్న మేడలన్నీ సోదా చేయమని ఉత్తర్వులు జారీ చేశాడు. అనుమానాస్పదమైన వ్యక్తులందరినీ అరెస్టు చేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చాడు. ఈ పద్ధతి వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? నేరస్తుడు చాలా తెలివైనవాడు. తన నివాస స్థలం వెతుక్కుంటూ పోలీసులు వస్తారని అతను ఊహించాడా? వీళ్ళు యాక్షన్ తీసుకునే లోపల అతను స్థావరాన్ని మారిచేసి ఉండడా? రంజిత మనసును అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి. అశ్విని కుమార్ ఏమయ్యాడు? డాక్టర్ ప్రద్యుమ్నాన్ని చంపిందెవరు? వసంతకుమారా? అతనేమయ్యాడు? అతనే నేరస్తుడా? పద్మ నేత్రాలయంలోకి మారువేషంలోంచి చికిత్స చేయించుకుంది అతనేనా? ఏమైనా అతను పరమ కర్కోటకుడు, విపరీతమైన మొండితనం కలవాడు. లేకపోతే కంటికి ఆపరేషన్ జరిగిన కొన్ని నిమిషాల్లో కిటికీ తలుపులు బద్దలు కొట్టి అంత సాహసవంతంగా తప్పించుకోలేడు. ప్రఫుల్ల కుమార్ తరచూ రసజ్ఞని కలుసుకుంటూనే ఉన్నాడు. రసజ్ఞలో ఏ అగ్నిజ్వాలలు చెలరేగుతున్నాయో గాని బయటకు మాత్రం ఏమీ తొణకనట్లు గంభీరంగా ఉంది. ఆమె ధ్యేయం ఒకటే. నా జీవితం అంధకార బొంద్రుమైపోతే పోని, చైతన్య రూపుడైన నా తండ్రి మరణిస్తే మరణించని, అందురాలనే ఉండే ఆ నరరూప రాక్షసుణ్ణి ఎప్పటికైనా రూపుమాపుతాను. రసజ్ఞ, నీ ఆశయం సఫలం కావడం కోసం నా సర్వశక్తులు ధారపోస్తాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా సరే లెక్క చేయను. నీ వెంట అనుక్షణం ఉంటాను. నీకు కళ్ళు లేవని బాధపడద్దు. నా కళ్ళతో నీ పగ చల్లారేటట్లు చేస్తాను. అంతేకాదు నిన్ను. రసజ్ఞ నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో విషాద, విగళిత భావాలు నిబిడీకృతమై ఉన్నాయి. ఆ దుర్మార్గుడి కిరాతక చర్యలకు ఒకరొకరుగా యువతులు ఆహుతవుతూనే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పథకాలన్నీ నిష్ప్రయోజనం అవుతూనే ఉన్నాయి. రంజిత ఓ రహస్యాన్ని కనిపెట్టింది. అందులైన యువతులు కొంతమంది ఆయా సందర్భాలను బట్టి ప్రమాదాలకు లోనవుతున్నప్పుడు ఎవరో ఓ యువకుడు వాళ్ళని రక్షిస్తున్నాడు. అలాంటి సంఘటనలు చెదురుమదురుగా జరిగాయి. ఆమె సంగీతను కలుసుకుంది. కళ్ళు లేకపోయినా ఒంటరిగా జీవితయాత్రను కొనసాగిస్తోంది. ఆమెకెప్పుడైనా అతను తారసపడకుండా ఉంటాడా? ఆ ఆలోచన రాగానే మనోజ్ఞను కలుసుకునేందుకు వెంటనే బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి మనోజ్ఞ కిచెన్లో వంట చేసుకుంటుంది. హలో అని పలకరించింది రంజిత. ఆమె గొంతును వెంటనే మనోజ్ఞ గుర్తుపట్టింది. మీరు రంజిత్ గారు కదూ, మనం ఒకసారి కలుసుకున్నాం అంది. అవును, ఎన్నోసార్లు మీ దగ్గరకు వద్దామని ప్రయత్నించాను, కుదరలేదు. పోనీ ఇప్పుడొచ్చారుగా, అక్కడ స్టూల్ ఉంది, ఇలా దగ్గరగా లాక్కుని కూర్చోండి అంది మనోజ్ఞ. ఏం ప్రిపేర్ చేస్తున్నారు? స్వీట్. ఏం స్వీట్? గులాబ్ జామ్. ఏంటి వేళ విశేషం? మనోజ్ఞ సిగ్గుపడుతూ నవ్వింది. అలా అడిగితే నేను చెప్పలేను గాని ఎందుకో ఈ వేళ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి వస్తాడని మనసు చెబుతోంది. అంటే మీ సిక్స్త్ సెన్స్ చెబుతోందా? కావచ్చు. ఎవరా ఇష్టమైన వ్యక్తి? తెలీదు. మీకెంతో ఇష్టమైన వ్యక్తి ఎవరో మీకే తెలీదా? అవును, నిజంగా తెలీదు.
అతను అద్భుతంగా కొన్ని సమయాల్లో వస్తాడు. చూపులేని నన్ను ఆపదల నుంచి రక్షించాడు అంటూ మనోజ్ఞ స్టవ్ వెలిగించి నూనున్న మూకుడు దాని మీద పెట్టింది. అంతవరకు తయారు చేసిన ఉండలు అందులో వేసి వేయించడానికి. మిమ్మల్ని ఆపదల నుంచి రక్షించాడా? అవును. ఓసారి స్కూల్ నుంచి రాత్రివేళ ఇంటికొస్తున్నాను. ఎవడో రౌడీ నా మీద దౌర్జన్యం చేయబోయాడు. వాణ్ణి తన్ని బుద్ధి చెప్పి నన్ను రక్షించాడు. ఇంకోసారి ఇలాగే స్టవ్ దగ్గర వంట చేసుకుంటున్నాను. పొరపాటున నా చీర స్టవ్ మంటలో పడి అంటుకుపోయింది. ఆ రోజు అతనొచ్చి రక్షించకపోతే నేను చచ్చిపోయేదాన్ని. మీరంతగా అభిమానించిన ఆ వ్యక్తి పేరేంటి? తెలీదు. తెలీదా? అదేంటి? 1, 2 సార్లు తెలుసుకుందామని ప్రయత్నించాను. చెప్పలేదు. అతనికిష్టం లేదని ఒత్తిడి చేయలేదు. రంజిత మౌనంగా ఉండిపోయింది. పేరు తెలియకపోతేనేం, అతని అడుగుల చప్పుడు, అతని గొంతు అన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. ఒకసారి అతనికి తెలియకుండా ఓ చిలిపి పనిచేశాను. ఏంటది? అని అడిగింది రంజిత కుతూహలంగా. అతను నాతో మాట్లాడుతున్నాడు. అతని గొంతు నా దగ్గర పదిలంగా దాచుకోవాలని అతనికి తెలియకుండా వాయిస్ రికార్డు చేసేశాను. నాకు తోచనప్పుడల్లా క్యాసెట్ వేసుకుని వింటూ ఉంటాను. ఆ గొంతంటే అంతిష్టమా మీకు? మనోజ్ఞ సిగ్గుపడుతున్నట్లు ఆమె పెదిమల వణుకు ద్వారా తెలుస్తోంది. గొంతు అని కాదు, అది ఆ మనిషికి చెందింది కాబట్టి. ఒక్కసారి నేను కూడా వినొచ్చా? తప్పకుండా అంటూ మనోజ్ఞ కిచెన్లో రెండో వైపు కదిలి ఒక అరలో ఉన్న 2-in-1 చేతిలోకి తీసుకుంది. స్టవ్ మీద నూనె సలసలా మరుగుతోన్న చప్పుడు వినవస్తోంది. అయ్యో అనుకుంటూ కంగారుగా క్యాసెట్ ప్లే చేసే స్విచ్ నొక్కబోయి రేడియో ఆన్ అయ్యే బటన్ నొక్కింది. రేడియో ఆన్ అయ్యి అనౌన్సర్ గొంతు వినిపిస్తోంది. అరే, ఇది నొక్కానా అంటూ చేతిని ముందుకు కదిలించబోయి త్రుళ్ళిపడి ఆగిపోయింది. అనౌన్సర్ గొంతు. ఒక ముఖ్య ప్రకటన. అందమైన ఆడవాళ్ల కళ్ళు పెరికి వేస్తోన్న కిరాతకుడి గురించిన వివరం. ఎవరైనా అందులైన స్త్రీలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడో ఇతర కారణాల వల్ల చూపు లేనందువల్ల ప్రమాదానికి లోనవడం, అతను చూడడం తటస్థిస్తే రెక్కలున్నట్లు ఎగురొచ్చి రక్షిస్తాడు. ఇలాంటి సంఘటనలు 5-6 జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికొచ్చాయి. కాబట్టి అందులైన స్త్రీలను రక్షించడానికి హఠాత్తుగా అవతరించే వ్యక్తి తారసపడితే పౌరులు అప్రమత్తతతో వ్యవహరించి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్ డిపార్ట్మెంటుకు అప్పగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనోజ్ఞ రేడియో ఆఫ్ చేసి ఆ సెట్ను గట్టిగా అదిం పట్టుకుని ఎవరు మీరు అని అడిగింది. నేను రంజితను, మీ స్నేహితురాల్ని. ఆ గొంతు వినాలని మీరెందుకు తహతహలాడుతున్నారో, అసలు మీరిక్కడికి ఎందుకు వచ్చారో అర్థమైంది. మీరు పోలీస్ డిపార్ట్మెంటుకు చెందిన మనిషి. అతని గురించి నాకెంతవరకు తెలీదు. అయినా సరే అతను నా ప్రాణం. అతన్ని మీకు దొరకనివ్వను. సెట్ని గుండెలకు మరింత బలంగా అదుముకుంటూ అంది. మనోజ్ఞ, అతను నరరూప రాక్షసుడు. అతన్ని బంధించడానికి నువ్వు సాయపడితే ప్రపంచానికి నువ్వు మహోపకారం చేసిందని అవుతావు అంటూ రంజిత ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. ఆ ఉపకారాలు త్యాగాలు నాకు అక్కర్లేదు. అతను నా ప్రాణం, నా దైవం. అతన్ని బంధించడానికి నేను ఒప్పుకోను. మనోజ్ఞ, ఆ క్యాసెట్ ఇస్తావేవా? ఇవ్వను. నా ప్రాణం పోయిన ఇవ్వను. రంజిత ఇక ప్రాధేయపడే ప్రయోజనం లేదని విసురుగా ముందుకు వెళ్లి చేతుల్లోంచి సెట్ని లాక్కోవడానికి ప్రయత్నించింది. రంజిత పదధ్వనిని బట్టి ఆమె చేయబోయే పనిని మనోజ్ఞ ముందుగానే ఊహించింది. చొప్పున క్యాసెట్ను సెట్లోంచి విడదీసి సెట్ని దూరంగా విసిరేసి క్యాసెట్ని గట్టిగా పట్టుకుని దూరంగా జరిగింది. రంజిత ఈ అవకాశాన్ని వదలదలుచుకోలేదు. మనోజ్ఞను గట్టిగా పట్టుకుని ఆమె చేతుల్లోంచి క్యాసెట్ను లాక్కోవడానికి ప్రయత్నించింది. రంజిత నుండి తప్పించుకోవడానికి మనోజ్ఞ బలమంతా ఉపయోగించి పెనుగులాడుతోంది. రంజిత అంతకన్నా పట్టుదలగా ఉంది. ఎలాగైనా ఆ క్యాసెట్ను చేజిక్కించుకోవాలి. ఆమె తన దగ్గరున్న ఆయుధాల్ని ప్రయోగిస్తే మనోజ్ఞను దెబ్బతీయడం చాలా సులువైన పని. కానీ ఆ అమాయకురాల్ని, అంధురాల్ని ఆ విధంగా హింసించడానికి ఆమెకి మనసొప్పలేదు. ఆమెకి ఏ విధమైన హాని కలిగించకుండానే తన పని నెరవేర్చుకోవాలి అనుకుంది. చివరకు క్యాసెట్ని ఆమె తాకగలిగింది. కానీ ఆమె చేతికి చిక్కకుండా మనోజ్ఞ విశ్వప్రయత్నం చేస్తోంది. జుట్టు ముడి విడిపోయింది. పమిట జారిపోయింది. వగరుపోస్తోంది. చివరకు తన శక్తి సన్నగిల్లుతున్నట్లు గ్రహించింది. క్యాసెట్ ఉన్న చెయ్యి బలంగా యువతలకు లాక్కుని దాన్ని బయటపడేటట్లు రివ్వుమని విసిరింది. అదే సమయానికి తలుపు తీసుకుని ఓ వ్యక్తి లోపలికొచ్చాడు. ఆ అడుగుల చప్పుడు. అలాంటి విషమ పరిస్థితుల్లో ఉండి కూడా మనోజ్ఞ ఆ సవ్వడిని బట్టి వచ్చిందెవరో గ్రహించింది. ప్లీజ్, అక్కడ పడున్న క్యాసెట్ తీసుకుని వెంటనే పారిపోండి. ఇక్కడ పోలీసు. జరుగుతున్నదేమిటో రంజిత గ్రహించింది. తనకు కొన్ని అడుగుల దూరంలో గదవతల ఆ నరరూప రాక్షసుడు నిలబడున్నాడు. అతన్ని పట్టుకోవాలి.
కనీసం అవతల గదిలో ఉన్న అతన్ని చూడగలగాలి. మనోజ్ఞను ఒక్క విదిలింపు విదిలించి రివాల్వర్ను బయటకు తీస్తూ అవతలకు పరిగెత్తబోయింది. జరగబోయేది మనోజ్ఞ గ్రహించింది. గబాలన ముందుకు దూకి రంజితను పట్టుకుని శక్తినంతా ఉపయోగించి వెనక్కి లాగేసింది. ఆ ఊపుకు మనోజ్ఞ వెనక్కి పడిపోయింది. రంజిత నిలదొక్కుకోబోయి బ్యాలెన్స్ తప్పి స్టవ్ మీద పడింది. స్టవ్ మీద మరుగుతోన్న నూనె ఆమె చేతుల తాకిడికి త్రుళ్ళి జివ్వుమంటూ ఆమె మొహం మీదకు గుమ్మరించినట్లు చిందింది. ముఖం మీద నిప్పుల వర్షం కురిసినట్లయింది. కెవ్వుమని కేక వేస్తూ కళ్ళ ముందు చీకట్లు వ్యాపిస్తుండగా రంజిత స్పృహ తప్పి నేల మీద పడిపోయింది. రంజిత ముఖం మీద చిలికిన నూనె వల్ల అక్కడక్కడ చర్మం బాగానే కాలింది. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మామూలుగా వచ్చేస్తుందన్నారు ప్లాస్టిక్ సర్జన్లు. కానీ కళ్ళలోకి చిలికిన వేడివేడి ద్రవం కారణంగా డ్యామేజే చూపును కోల్పోయాయి. కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రపంచమంతా అంధకార బంధ్రమైపోయింది. ఆమెను డాక్టర్ కృష్ణ చైతన్య దగ్గరకు తీసుకువెళ్లారు. ఆమెని ఆ స్థితిలో చూసి కృష్ణ చైతన్య తన ఆశ్చర్యం ప్రకటించాడు. మిస్ రంజిత, మిమ్మల్ని ఇలాంటి దారుణమైన స్థితిలో చూడాల్సి వస్తుందనుకోలేదు అన్నాడు. అది వ్యంగ్యమో సానుభూతో రంజితకు అర్థం కాలేదు. మౌనంగా ఊరుకుంది. అతను ఆమెను తరోగా ఎగ్జామిన్ చేశాడు. సిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్, యాంజియోగ్రఫీ అన్ని టెస్టులు చేశాడు. చివరకు పెదవి విరుస్తూ రెటీనా పూర్తిగా దెబ్బతింది. లేజర్ బీమ్ ట్రీట్మెంట్ వల్ల కూడా ప్రయోజనం లేదు. ప్రపంచంలోని ఏ శక్తి మీకు చూపును ప్రసాదించలేదు అన్నాడు తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ. అంతేనా అంది రంజిత నిరాశగా దుఃఖాన్ని ఆపుకుంటూ. ఐఆమ్ సారీ అన్నాడు. ఆమె లేచి ఇద్దరు లేడీ పోలీసు కానిస్టేబుల్స్ సాయం చేస్తూ నడిపిస్తుండగా బయటకొచ్చి కారులో ఎక్కి కూర్చుంది. రంజితకు ప్లాస్టిక్ సర్జరీ జరిగి ముఖం మామూలు రూపంలోకి వచ్చేసింది. కానీ కళ్ళు ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు యాక్సిడెంట్ అవగానే దూరంగా కుగ్రామంలో ఉన్న తల్లిదండ్రులు రెక్కలు కట్టుకుని వచ్చి వాలారు. ఈ మాయిదారు ఉద్యోగం వద్దే అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూసావా ఎంత అనర్థం జరిగిపోయిందో. నీ జీవితమే సర్వనాశనం అయిపోయింది అని తల్లి నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చింది. ఇక్కడ ఉండి చేసేదేమిటి, మాతో పాటు అక్కడే ఉందుగాని రా అని బలవంతం చేసింది. కాని రంజిత ఆ ఊరు నుంచి కదలడానికి ఒప్పుకోలేదు. అమ్మా, ఉద్యోగ ధర్మమే పరమావధిగా ఎంచి ప్రాణాలకు తెగించి పోరాడాను. కానీ దురదృష్టవశాత్తు ఈ పోరాటంలో పరాజయం పొందడమే కాకుండా కళ్ళు కూడా పోగొట్టుకున్నాను. అక్కడికొస్తే ఆ ఒంటరితనం అసలు భరించలేను. కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటాను. నాకు తోడుగా మీరు కూడా ఉండండి. మనసు కుదుట పడ్డాక అక్కడికి వెళ్ళిపోదాం అంది. తల్లి తండ్రి ఏమీ అనలేక ఊరుకుని అక్కడే ఆమెతో పాటు ఉండిపోయారు. గేటు తెరిచిన చప్పుడు, తర్వాత వరండాలో అడుగుల సవడి. ఎవరు అంది రంజిత. నేను అంది చాలా దగ్గరలో ఓ గొంతు. రంజిత ఆమె గొంతు గుర్తుపట్టింది. ఆమెలో ఆవేశం ఉప్పొంగింది. మీరా, ఎందుకొచ్చారు ఇక్కడికి అంది కోపంగా. జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవడానికి అంది మనోజ్ఞ. చేతికి చిక్కబోయిన లోక కంటకుణ్ణి, నరరూప రాక్షసుణ్ణి తప్పించుకునేలా చేశావు. నా చూపు పోతే పోని, ఒక దుర్మార్గుణ్ణి బంధించి లోకంలోని అనేక మంది అమాయకుల జీవితాలను రక్షించే అవకాశం చేజేతులా పోగొట్టావు. నీ స్వార్థం కోసం, గుడ్డి ప్రేమ కోసం భయంకర వినాశనానికి హేతు అయ్యావు. నీ పాపానికి నిష్కృతి లేదు అంది ఆవేదన, కోపం మిళితమై ఉన్న కంఠంతో. నేను మీ పక్కన కూర్చుంటున్నాను అంది మనోజ్ఞ సోఫాలో ఆమె పక్కనే కూర్చుంటూ. జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నా వల్ల మీకు జరిగిన ఘోర అన్యాయం. దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది. నాకు అన్యాయం జరిగితే జరిగింది, కానీ ప్రపంచానికి జరిగిన అన్యాయం గురించి మీరు ఆలోచించడం లేదు. క్రమక్రమంగా నా ఘోర తప్పిదాన్ని తెలుసుకుంటున్నాను. నా ఇంటికొచ్చే వ్యక్తి ఇన్ని దురాఘాతాలకు కారణభూతుడైన వ్యక్తి ఒకరేనని అంతవరకు నాకు తెలీదు. ఆ రోజు రేడియో అనౌన్స్మెంట్ విన్నాక మొట్టమొదటిసారి తెలుసుకుని షాక్కి లోనయ్యాను. ఆ షాక్లో యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం విస్మరించి మిమ్మల్ని ప్రతిఘటించాను. మీరన్నట్లు నాది గుడ్డి ప్రేమే, గుడ్డిదాని ప్రేమ. ఆ గుడ్డితనంలో అవివేకంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం? సమయం మించిపోయింది. ఈసారి అతను నా దగ్గరకు వచ్చినప్పుడు అతనింకా మీ ఇంటి ఛాయలకు రాడు. రాడా అంది మనోజ్ఞ నిరాశగా. అతనెంత దుర్మార్గుడో అంత తెలివైనవాడు కూడా. పొరపాటు పనులెప్పుడూ చేయడు. అతని అడుగుల చప్పుడు నాకు తెలుసు. ఆ ఆనవాలతో అతన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తాను. ఇన్ని వేల లక్షల అడుగుల సవడిలో అది సాధ్యమా అంది రంజిత నిస్పృహగా. డాక్టర్ కృష్ణ చైతన్య గదిలో నిర్లిప్తంగా పడుకునున్నాడు.
ఆ రోజు హాస్పిటల్లో ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయడం, అతను తప్పించుకుని పోవడం ఇవన్నీ జరిగాక అతను బొత్తిగా బయటకు రావడం మానేశాడు. పత్రికలు అతన్ని, పద్మ నేత్రాలయను దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో అసలు పత్రికలు చూడడం మానేశాడు. పద్మ నేత్రాలయ ఇంచుమించు మూతపడిపోయే స్థితిలో ఉంది. రూంలో ఓ పక్కనే ఉన్న ఫోన్ మోగింది. బద్ధకంగా లేచి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. అవతల నుంచి ఓ గొంతు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి అంది. అతను ఆ గొంతు గుర్తుపట్టాడు. ఎలా కలుసుకోవాలి అని అడిగాడు. అవతల గొంతు ఓ అడ్రస్ చెప్పింది. ఎలా రావడం? బహుశా పోలీసులు నా వెంట పడతారు. పోలీసులకి మీ మీద అనుమానమేమీ లేదు. ఎలాగైనా రండి. మీతో ఓ ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఎన్ని గంటలకు రాను? సరిగ్గా రాత్రి 10:30కి. అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. కృష్ణ చైతన్య టైం చూసుకున్నాడు. 9:30 అయింది. ఓ పావుగంట సేపు గదిలో అటు ఇటూ తిరిగాడు. తర్వాత డ్రెస్సు చేంజ్ చేసుకున్నాడు. మరో 10 నిమిషాలు అసహనంగా గడిపి సరిగ్గా 10 అయ్యేసరికి బయటకొచ్చాడు. 10:30 అవడానికి ఇంకో 5 నిమిషాలుంది. కృష్ణ చైతన్య కారు ఓ సందు మొదట్లో ఆపి ఆ సందులోకి కాకుండా 100 గజాల దూరం వెనక్కి నడిచి పక్కనే ఉన్న మరో సందులోకి నడిచాడు. ఫోన్లో మాట్లాడిన కంఠం చెప్పిన అడ్రస్ మననం చేసుకుంటూ ఒక్కొక్క ఇల్లు చూసుకుంటూ నడుస్తున్నాడు. చివరికి అతని చెప్పిన గుర్తుగల ఇల్లు కనిపించింది. డాబా ఇల్లు. దగ్గరకు వేసున్న గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళి 3 మెట్లెక్కి వరండాలోకి వెళ్ళాడు. డోరు వేసుంది. పక్కనే ఉన్న బజర్ నొక్కాడు. లోపల నుంచి ఎటువంటి సమాధానం లేదు. తలుపులు వేసున్న కిటికీ గ్లాసెస్లోంచి లైట్లు వెలుగుతున్నట్లుగా తెలుస్తోంది. 2 నిమిషాలు వెయిట్ చేసి మెల్లగా డోర్ తీశాడు. తెరుచుకుంది. ఒక్క క్షణం తటటాయించి లోపలికి అడుగుపెట్టి అప్రభితుడై నిలబడిపోయాడు. నేల మీద వసంతకుమార్ పడున్నాడు. వీపులో బాకు దిగబడుంది. గాయంలోంచి స్రవించిన రక్తం వల్ల నేలంతా మడుగు కట్టుంది. అతనిలో ప్రాణం లేదని తెలిసిపోతోంది. కృష్ణ చైతన్య తెలివి తెచ్చుకుని గబగబా వెనక్కి తిరిగాడు. గదిలోంచి బయటకొచ్చి మెట్లు దిగి గేటు వైపు నడిచి తెరవబోతూ త్రుళ్ళిపడ్డాడు. గేటవతల ప్రఫుల్ల కుమార్ నిలబడున్నాడు.